మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ విలేజ్ లో గుడుంబ అండ్ బెల్ట్ షాపులు. గుడంబ తాగుతాడు, ఎర్ర మంద తాగుతాడు, రెండు తాగుతాడు సార్ ఆయనే. ఈ పల్లెలోకి గుడుంబ యథేచ్ఛగా ఎలా వస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఇక్కడ పిల్లలు కానీ బానిసలుగా మారి గుడుంబకు అలవాటు పడి ఇక్కడ గుడుంబ కూడా సేవిస్తున్నారు. ఇక్కడ గుడుంబ తయారవుతుందని చెప్పేసి ఇక్కడ ప్రత్యక్షంగా ఇంత మహిళ చెప్పారు. ప్రస్తుతం మనం కొండపూర్ గ్రామంలో ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ తల్లి వర్షంలో కుల వీక్షత వల్లనే తను కొట్టడం వల్లే తన మనస్తాపన గురై మందు తాగి చనిపోయాడని చెప్పి తల్లి అంటుంది. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, అది నిజం కాదు, దాని ఇంకో కారణం ఉందని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం కారణము, అసలు ఎందుకు తను చనిపోయాడు, అసలు తనను ఎందుకు కొట్టాల్సి వచ్చింది, అలాంటి విషయాలు. మీ పేరేం పేరు? సురేష్ సార్. సురేష్, మీరు ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. ఏం జరిగింది నిన్న మీ గ్రామంలో? శ్రీకాంత్ అనే అబ్బాయి కుల వివక్షత వల్ల, అంటే కులం కాని వాడు నీళ్ళతో స్నానం చేశాడు అని చెప్పేసి కొట్టడం వల్ల తన మనస్తాపానికి గురై చనిపోయాడని చెప్పేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇది వైరల్ అయింది. ఆ దృష్ట్యా మేము ఇక్కడికి వచ్చాము. మరి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడాము. ఇక్కడ గ్రామస్తుల వివరణ కూడా తెలుసుకుందాం. అసలు వాస్తవం ఏంటిది, ఎందుకు ఇంకా మీ విలేజ్ లో ఇలాంటి కుల వివక్షత ఉందా, మరి వాటర్ అక్కడ కడుక్కున్నందుకు ఆ కొట్టడం న్యాయమా, ఏంటి చెప్పండి. కుల వివక్ష అంటూ కులాహకారం అంటే ఏం లేదు సార్. పిల్లగాని వాళ్ళ అమ్మ పిల్లగాన్ని ఇక్కడనే వదిలేసి వేరే కరీంనగర్ జిల్లాకు బతకడం కోసం పోయింది. ఆ పిల్లగాని సాకేది కూడా ఇప్పుడు ఏదైతే నింద మోస్తున్నదో ఆమె సాకేది. వాళ్ళ ఇంట్లో ఈ కులానికి సంబంధించిన వాళ్ళని కూడా ఇంకా అక్కడ పాకలో వాళ్ళని ఇక్కడ నివాసం ఉండడానికి కూడా వాళ్ళకి వెసులుబాటు ఇచ్చారు. చిన్నప్పటి నుండి కూడా ఆ బాబుని చదివేది ఇప్పుడు ఈ భారం మోసేటామె. అవును సార్, కులం అంటూ అహంకారం అంటూ ఓకే, మీరు చెప్పింది ఎలాంటి కుల వివక్షత లేదు, అంటరానితనం లేదు. మరి ఆ బాబు ఎలా చనిపోయారు? బాబు వాళ్ళు కొట్టి చంపుకున్నారా? ఏ విధంగా చనిపోయారు? లేదు, బాబు ఆ రోజు బాగా గుడాంబ తాగిండట. చిన్నప్పటి నుండే 5 సంవత్సరాల కంటే గుడాంబ తాగుతాడు ఆ పిల్లగాడు. గుడాంబ బాగా తాగిండట. అది కొంగలకి ఏదో మోనమందు అనేది ఉంటుంది. అది కూడా ఈ వైన్ ఉంటుంది కదా, మన ఓసి మందు కానీ అలాంటి, అది ఎర్రగానే ఉంటుంది, అది కూడా ఆ కలర్లోనే ఉంటుంది. బాగా గుడాంబ తాగొచ్చినాక అది ఎర్రమంది అనుకొని అది మోనమందు సేమ్ ఉంటుంది, అది తాగిండట. తాగి చనిపోవడం జరిగింది. కానీ వాళ్ళు ఏమో కొట్టి దూషించింది అయితే ఏం లేదు. మీరు అన్నది ఏదైతే మందు ఉందో అది మద్యం తాగిన మైకులో అది కూడా మందే అనుకొని సేవించి చనిపోయాడు అంటున్నారు. మరి ఇక్కడ తల్లిదండ్రులు అంటే వాళ్ళ తల్లి చెప్పేది ఏంటంటే వాళ్ళ తల్లి వాళ్ళ ప్రత్యక్ష సాక్షి వాళ్ళ నానమ్మ అని చెప్పేసి కూడా ఆమె కూడా ప్రత్యక్షంగా ఉన్నానని చెప్పాను. నేను అక్కడ పాపతో మాట్లాడాను, ఎందుకంటే మేము టీవీలో ఆ పాపది కూడా విజువల్స్ వేయలేము. ఆ పాప ప్రత్యక్షంగా ఉందని చెప్పేసి అన్నారు. అది సపరేట్ వీడియో కూడా తీసుకున్నాము. అయితే ఆ పాప నేను ఉన్నానని చెప్పేసి అంటుంది. ఇక్కడ గొర్రెని అంటే ఏదైతే మహిళ ఉందో ఆ మహిళ ఇంటి దగ్గర గొర్రె కోసిన తర్వాత దాన్ని కడుక్కునే ప్రయత్నం, ఓకే, వాళ్ళ ఇంటి దగ్గరనో ఇక్కడనో కోసిన తర్వాత అవి కడుక్కునే ప్రయత్నంలో ఇక్కడ పక్కన ఉన్న ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు ఈ వాటర్ దగ్గర అంటే ఈ గోళం దగ్గర ఎందుకు కడుక్కుంటున్నావు అని చెప్పేసి కొట్టడం జరిగిందట. ఇది వాస్తవమా కాదా? మేమైతే ప్రత్యక్షంగా లేము, కానీ వేరే వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళను వాళ్ళే కొట్టుకున్నారని తెలిసింది మాకు తెలిసినంత వరకు. చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా చెప్పి వేరే కులానికి వేరే వాళ్ళు చుట్టుపక్కల ఇళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళే కొంచెం తాయినా కొట్టుకున్నారని తెలిసింది. ఇక్కడ ప్రత్యక్షంగా కూడా ఇతను కూడా లేడు. గ్రామస్తులు ఇక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షి మాత్రం వాళ్ళ నానమ్మ. ఇక్కడైతే మాత్రం మొత్తానికి వేరు కులాలకు సంబంధించిన గొడవ మాత్రం జరిగిందని చెప్పేసి ఇతను అంటున్నాడు. మరి ఇంకొకరు ఉన్నారు, ఇంకొకరు మాట్లాడదాం. ఇంకొకరు ప్రత్యక్ష సాక్షి ఉన్నారట, తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకు ఈ రోజుకు ఇక్కడ అంటే ఈ నాట్ ఓన్లీ ఇక్కడనే కాదు, దేశంలోనే ఎక్కడో ఒక చోట కుల వివక్షత, అంటరానితనం, రేసిజం ఇలాంటి వివక్షలు జరగడం వల్ల మనస్తాపానికి గురై చనిపోవడం జరుగుతుంది. మరో ప్రత్యక్ష సాక్షితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరేం పేరమ్మా? శ్రీలత సార్. శ్రీలత గారు, చెప్పండి నిన్న ఏం జరిగింది మీ ఊళ్ళో? ఇగో మాకు నీళ్ళు అయితే లేవు, ఈడ నల్లాలు అయితే లేవు. హౌస్ కాంచి నీళ్ళు తెచ్చుకుంటా అంటే ఈ అబ్బాయి ఏం చేసిండు, పోయి లాగిడ్చి అన్న ఈత కొడతా అంటే మేము అన్న ఉన్నాక దగ్గరికి పోలేదు, ఏమనకుంటున్నాక ఆడికి దాంట్లో మునుగుతాండు, తేలుతాండు. నీళ్ళు ఎందుకు ఆ నీళ్ళు గట్ల ఎందుకు ఖరాబ్ చేస్తానవరా అంటే సప్పుడు చేయకుండా అలా మునుగుతాండు, తేలుతా అంటే ఏం చేసింది,
ఆ చిన్నమ్మ వచ్చింది. ఆ చిన్నమ్మ వచ్చి ఏంద్రవ పోరాడు గట్లెందుకు చేస్తానవరా అని రెక్కబట్టి పైకి గుంజింది. పైకి గుంజినాక లాగు మీదనే ఉన్నాడు. పైకి గుంజి నెట్టుకొచ్చింది. ఇసుండ నెట్టుకొచ్చినాక కొడతావా కొట్ట అంటే నిన్ను కొట్టుడు పెద్ద కుక్కను కొట్టినట్రా నిన్నేంద్ర కొట్టేది అని ఇసుండ నెట్టుకొచ్చింది. ఎందుకు కొట్టింది? ఆమె ఆ అబ్బాయిని దాంట్లో అవసరం మునుగుతాను తాగే నీళ్ళు కదా, ఆ తాగే నీళ్ళు కాబట్టి మేము నలుగురు స్నానం చేసే నీళ్ళు, ఇటు నల్లాలు అయితే లేవు సారు, మాకైతే ఇటు నల్లాలు లేవు ఏం లేదు. ఆడ దాని నీళ్ళే వాడుకుంటాను స్నానానికి. కానీ ఇక నీళ్ళు రానప్పుడు అవి కూడా బియ్యం కడుగుతూ ఉంటాం. అయితే వద్దురా చిన్న దాన్ని ఎందుకు అది చేస్తాను అని ఎప్పటికీ వాడుకునేది కాబట్టి వాళ్ళు వాడుకుంటారు మేము వాడుకుంటాను, ఎందుకు అక్కడ చేస్తానురా అని బెదిరించింది. ఆమె బెదిరించింది, కుమరమ్మ గారు బెదిరిస్తే ఎప్పుడు బెదిరిస్తుంది అనుకున్నాం. ఊరుకొచ్చిండట. ఇక నేను అంతలో ఇంట్లోకి పోయినా. ఆమె అయితే నేను ఉన్నప్పుడైతే ఆమె దెబ్బ కొట్టలేదు. నేను చూసినప్పుడు నేను అన్నం గిన్నె బయట పెట్టి మేము అన్నం తింటాను పోయింది. వాళ్ళు ఇటు వచ్చిండ్రు, నేను ఇంట్లోకి పోయినా. ఇప్పుడు మీరున్నప్పుడు ఆ మహిళ కొట్టలేదు. మరి ఎంత టైం లోపల అబ్బాయి మందు తాగి ఇక్కడ పడిపోవడం ఎంత టైం? నేను అవన్నీ కదా నేను చూడలేదు. ప్రత్యక్షంగా ఈ మహిళ ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి ఆమె కొట్టలేదని చెప్పేసి ఇక్కడ మహిళ అంటుంది. ఇంకొక మహిళ ఉంది గ్రామస్తురాలు, తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మా, మీ పేరు? శిరీష గారు, నిన్న ఒక బాలుడు 14 సంవత్సరాల బాలుడు ఇక్కడ తను హౌజ్లో స్నానం చేశాడని ఒక మహిళ కొడితే తన మనస్తాపన కూడా చనిపోయాడని చెప్పేసి అంటున్నారు. తను ఒక కింది స్థాయి కులానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అలా కొట్టడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇంటి వాళ్ళు చెప్తున్నారు. గ్రామస్తులు ఏంటంటే దాని కాదు, వేరే వాటర్ దగ్గర వచ్చినప్పుడు వాటర్ ఖరాబ్ చేస్తున్నారు, అందుకే తిట్టాము అని చెప్పేసి మీరు అంటున్నారు. అసలు ఏం జరిగింది? అలాంటిది ఏం లేదు సార్. గొర్రె చచ్చిపోయింది, తెచ్చుకున్నారు, వాళ్ళ ఇంటి దగ్గరనే కోసుకున్నారు. వేరే కాడ తీసుకొచ్చి కట్ చేస్తా అంటే అమ్మకు జ్వరం వచ్చింది, మంచాలు కూర్చొని ఎల్లిపాయలు ఒలుస్తా అంటే వాళ్ళ క్యాస్ట్ అమ్మాయే, ఆయన వచ్చిండు కోసిండు, కొంచెం బ్లడ్ పడంగానే కథం బట్టలు బాగా డ్రింక్ చేసి ఉన్నాడు. బ్లడ్ పడంగానే బట్టలు ఇప్పిండు. కథం ఇంకో ఆ అబ్బాయి కలిసి చాలాసేపు ఎగిరిల్లు. ఇక తాగుని మైక మీద ఆయనకి ఏర్పాలే ఎగిరిల్లు. ఆ మంటకి అలా పోయి దునికిండు. అలా దునకంగానే ఆట ఎగురుతాడట, పైనుంచి ఇంకో అబ్బాయి మట్టి పోతాడట. మందు అంటే ఇప్పుడు ఈ ఊళ్ళో వైన్ షాప్ దగ్గర కూడా ఏం లేదు కదా. గుడంబ తాగుతాడు, ఎర్ర మంద తాగుతాడు, 2 తాగుతాడు సార్. ఆయనే అని చిన్నప్పటి నుంచి అలవాటే ఉన్నది ఆయనకి. కథం అలా పోయిండు, హౌజ్లో కింది తేలుతాడట, పైకి తేలుతాడట, కిందికి పైకి. అయితే తేలుతంటే వాళ్ళ క్యాస్ట్ అమ్మాయి వచ్చి, ఓ అమ్మ నేను ఎంత చెప్పినా ఇంటలేడు, రా అమ్మ మేము సాయంత్రం తానాలు ఎట్లా చేయాలి, ఏందమ్మ గింత ఆగని చేస్తాడు, రా అమ్మ నువ్వు అని అంటే, పోవే నేను పిలుతానని చెప్పిపో నాకైతే వస్తాడు పోవే అంటే, లేదమ్మా నువ్వు రా నువ్వు వస్తేనే వస్తారు రా అమ్మ అని అంటే, నాకు శాతం అయితే లేదంటే, ఇగో అమ్మ నువ్వు కట్టబెట్టుకుని పోయి బెదిరిపో అంటే ఆమె బలిమీటికి లేచి వచ్చి, ఏందిరా పొట్టి గిట్లేందుకు చెప్తాను రా, ఈ సాయంత్రం అయితే మీరే తానాలు చెప్తాను మీ అని చెప్తాను, ఎందుకురా పొట్టి అట్లా చెప్తాను అని అంటే, ఆమెను చూసి లోపల 10 నిమిషాలు ఉన్నాడట సార్. పైకి లేరా అంటే కథ అత్తమ్మని చూసి పారిపోయిండట. ఈ అమ్మ అత్తందని లోపల 10 నిమిషాలు దాచుకున్నాడట. వాళ్ళ గోళంలో దాచుకున్నాడు కాబట్టి ఆమె ఎక్కడ కొడుతుందో అని చెప్పేసి దాచుకున్నాడు నీళ్ళల్లో. అంటే వాళ్ళ ఆమె వచ్చి పిలిస్తే రాలే. ఈమె వచ్చేసరికి ఆ అమ్మ అత్తంది నన్ను గోళాల నుంచి బయటికి తీస్తుందని లోపలికి వేయండు. మరి తను ఆ అబ్బాయి మందు తాగి చనిపోయాడు అని కూడా అంటున్నారు. ఇది అంటే అది కారణం కాదంటారా? అట్లా కూడా డ్రింక్ చేసే ఉన్నాడు సార్. తను ఏదైతే గడ్డి మందు తాగి ఒక ఆల్కహాల్ తీసుకున్నా గానీ గడ్డి మందు తాగి చనిపోయాడు, తన అన్న మాటలకే మనస్తాపం చెంది చనిపోయాడని అంటున్నారు. ఏం లేదు సార్. ఎందుకు చనిపోయాడు అంటారు? అలా ఆయనకి తాగిన ఇట్లా నిలబడే సోమతి కూడా లేదు సార్. ఆయనకి తాగిన మత్తులో గడ్డి మందు తాగాడు. ఆయనకి ఏం చేసేది కూడా అర్థం అయితలేదు అసలు. ఇక్కడ తాగిన మత్తులో తను గడ్డి మందు తాగాడని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు అంటున్నారు. ఇక్కడ మొత్తానికి అయితే మాత్రం ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, స్థానికులు గ్రామస్తులు చెప్పేది ఏంటంటే, ఈ విలేజ్లో గుడుంబ అండ్ బెల్ట్ షాపులు ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అనడానికి ఈ మహిళలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పిన ఎవిడెన్సే. మరియు ఇక్కడ ఉన్నటువంటి అబ్కారీ శాఖ ఈ ఏజెన్సీ ప్రాంతంలో, ఈ కొండాపురం ఏజెన్సీ ప్రాంతం, అటవీ ప్రాంతం, ఈ పల్లెలోకి గుడుంబ యథేచ్ఛగా ఎలా వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఇక్కడ పిల్లలు కానీ బానిసలుగా మారి గుడుంబకు అలవాటు పడి తెలియని మైకంలో ఇది చేశాడని చెప్పేసి ఇక్కడ స్థానికులు అంటున్నారు. మరి అబ్కారీ శాఖ ఏం చేస్తుంది? మరి ఈ పోలీసులు ఏదైతే చట్టాన్ని సంరక్షించే పోలీసులు ఇక్కడ చర్యలు ఏమి తీసుకోవట్లేదా? అంటే ఇటు అబ్కారీ శాఖ ఏవైతే కాటన్ సెర్చ్లని చేసినా కానీ ఇక్కడికి పెట్రోలింగ్ రావట్లేదా? ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరీక్షించేటువంటి ఎస్ఐలు కానీ సిఐలు కానీ అంటే ఈ ఊరిని పట్టించుకోవట్లేదా?
ఇక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ నల్లబెల్లి అనే మండలం ఉంటుంది. అక్కడ వైన్ షాప్ ఉంటుంది. అక్కడ దొరకవలసిన వైను ఇక్కడ పల్లెల్లో యథేచ్ఛగా దొరికి ఇక్కడ పిల్లలు అలవాటు చేసుకొని బెల్ట్ షాపులు ఇక్కడ తెరుచుకొని ఇక్కడ గుడుంబా కూడా సేవిస్తున్నారు. ఇక్కడ గుడుంబా తయారవుతుందని చెప్పేసి ఇక్కడ ప్రత్యక్షంగా ఇంత మహిళ చెప్పారు. అంటే ఇక్కడ పిల్లలు అలవాటు పడి వీటికి బానిసలుగా మారి వాళ్ళ మత్తులో ఇదంతా చేశారని చెప్పి చెప్తున్నారు. మరి దీని గురించి మనం వేచి చూడాలి. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఈ గుడుంబా తయారు చేసే వాళ్ళ మీద, ఈ బెల్ట్ షాపుల మీద ఏం చేస్తారో, ఎలాంటి న్యాయం ఈ కుటుంబానికి జరుగుతుందో, మరి ఈ ఊరిని మంచి మార్గంలో నడిచే దిశలో ప్రభుత్వ అధికారులు ఉంటారో లేదో వేచి చూడాలి. ఈ విలేజ్లో గుడుంబా అండ్ బెల్ట్ షాపులు. గుడంబ తాగుతాడు, ఎర్ర మంద తాగుతాడు, 2 తాగుతాడు సార్ ఆయనే. ఈ పల్లెలోకి గుడుంబా యథేచ్ఛగా ఎలా వస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఇక్కడ పిల్లలు కానీ బానిసలుగా మారి గుడుంబాకు అలవాటు పడి ఇక్కడ గుడుంబా కూడా సేవిస్తున్నారు. ఇక్కడ గుడుంబా తయారవుతుందని చెప్పేసి ఇక్కడ ప్రత్యక్షంగా ఇంత మహిళ చెప్పారు.